Ushodaya Chemistry. In the last class, we discussed about the quantum numbers. Principal quantum number, azimuthal quantum number, magnetic quantum number and spin quantum number. కోసం చెప్పుకున్నాం. Arrangements of the electrons, two types లో చెప్పుకున్నాం based on two rules. Quantum numbers and electronic configuration. So now we discussed about the electronic configuration. Electronic configuration based on three rules. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ పౌలీస్ రూల్ PAU, ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 మెయిన్ పాయింట్స్ మీకు తెలియాలి. ఫస్ట్ పాయింట్లోని ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు, హౌ మెనీ ఎలక్ట్రాన్ కెన్ బి అకాములేటెడ్ బై ద ఈచ్ ఆర్బిటాల్. ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఆర్బిటాల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక ఎస్ ఆర్బిటాల్ తీసుకోండి, నేను 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండగలవు అని చెప్పగలను. ఇట్ కెన్ ప్రొవైడ్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ది ఆపోజిట్ స్పిన్. ఇట్ కెనాట్ ప్రొవైడ్ ది మోర్ దాన్ 2 ఎలక్ట్రాన్స్. 2 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండే అవకాశం లేదంటున్నాం. అది ప్రూవ్ చేయాలి మనం, చెప్పేస్తే కుదరదుగా. నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నామండి మనము, p ఆర్బిటాల్ లోని 3 సబ్ లెవెల్స్ ఉన్నాయి, px, py, pz. వీటిలోకి ఎలక్ట్రాన్లు ఎలా ఎంటర్ అవుతున్నాయి? These are called degenerate orbitals. The filling the electrons in the degenerate orbital, that is the second point. Each orbital can be accommodated 2 electrons in the opposite spin, that is the first point. The degenerate orbital accommodate electrons, that is the second point. Third point, n is equal to 1 or 2 or 3 or 4 or, that is the third point అండి. ఈ 3 పాయింట్లు కనుక మనం తెలుసుకున్నట్లయితే యూ కెన్ రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ ద ఎనీ ఎలిమెంట్ ఆర్ ఫర్ ద ఎనీ ఆటమ్. ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, డీజెనరేట్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు ఎలా ఫిల్ అవుతూ ఉన్నాయి. థర్డ్ వన్ ఏంటండి, n = 1 or 2 or 3 అనే దాన్ని మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్, ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి అనేది యూ కెన్ ఎక్స్ప్లెయిన్ బై ది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. బేస్డ్ ఆన్ ది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఈచ్ ఆర్బిటాల్ కెన్ బి అకామిడేటెడ్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ది ఆపోజిట్ స్పిన్. దానికి రీజన్ ఉండాలి, లేదా మనం 3 ఎలక్ట్రాన్లు వేసుకొని కూర్చుంటాం, 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, అది కూడా ఆపోజిట్లో ఉండాలి 2 ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే. ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n = 1, n = 2 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, n = 1. మనం బోర్డు మీద ఉన్నదే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. n మీన్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l మీన్స్ ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్ 0, 0. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ 1, 1. వేర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ 1 is the plus of and the second one is minus of. చూసారా? There are 4 quantum numbers
for the 2 electrons. 1 is the principal quantum number. 1 అయితే 1 ఇది 0 అయితే 0. అజిముథల్ క్వాంటం నెంబర్ 0 0. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ 1 అండ్ 1. కానీ స్పిన్ క్వాంటం నెంబర్కి వచ్చేటప్పటికి ఒకటేమో ప్లస్ ఆఫ్, రెండోది మైనస్ ఆఫ్. ఒక ఎలక్ట్రాన్ ఇలాగ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉన్నది. అదే టైంలో మరొక ఎలక్ట్రాన్ ఇలాగ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉన్నది. క్లాక్ వైజ్ డైరెక్షన్లోని ప్లస్ ఆఫ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేషన్ అండి మైనస్ ఆఫ్. అంటే స్పిన్ క్వాంటం నెంబర్స్ మాత్రం ప్లస్ ఆఫ్ లేదా మైనస్ ఆఫ్. బోర్డు మీద ఉన్నదే మనం మాట్లాడదాం. 3 క్వాంటం నెంబర్లు మాత్రం సేమ్, బట్ స్పిన్ క్వాంటం నెంబర్ ఈజ్ ద డిఫరెంట్. అదే చెప్పామండి. లేదండి నేను ఇంకో ఎలక్ట్రాన్ కూడా ఉంచుతాను అనుకున్నాం అనుకో, ఇదిగో 3వ ఎలక్ట్రాన్ అయితే 1 0 1 అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ ఆఫ్ ఎన్ అవ్వాలి లేదా మైనస్ ఆఫ్ ఎన్ అవ్వాలి. ప్లస్ ఆఫ్ రిపల్షన్, మైనస్ ఆఫ్ రిపల్షన్. సో దేర్ ఈజ్ నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు అరేంజ్ ది వన్ మోర్ ఎలక్ట్రాన్ ఇన్ ద సేమ్ ఆర్బిటాల్. ఇక్కడ 3వ ఎలక్ట్రాన్ ఉండే అవకాశం లేదు. ఇక్కడ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే. అది కూడా ఆపోజిట్ స్పిన్లోనే ఉండాలి. సేమ్ స్పిన్లో వేయకూడదండి. మీరు రాసేటప్పుడు మాత్రం ఈ విధంగా రాయకూడదు, రాంగ్. అలాగే ఇలాగా మనకి మైనస్ ఆఫ్ ఇది కూడా రాంగే. ఏంటి కరెక్ట్? ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్ ఇన్ ద ఆపోజిట్ స్పిన్. 1 ఈజ్ ద ప్లస్ ఆఫ్, another one is minus of. So no pair of electrons can have the 4 same quantum numbers according to the Pauli's exclusion principle. No pair of electrons can have the 4 same quantum numbers. If 3 quantum numbers are same, the fourth one, that is the spin quantum number, is different. ఒక యాటంలోని ఒక ఆర్బిటాల్లోని ఏ 2 ఎలక్ట్రాన్లకి కూడా 4 క్వాంటం నెంబర్లో సమానంగా ఉండవు. 3 క్వాంటం నెంబర్లు సమానంగా ఉండొచ్చు. 4వది అయినటువంటి స్పిన్ క్వాంటం నెంబర్ మాత్రం అయితే ప్లస్ ఆఫ్ కానీ లేదా మైనస్ ఆఫ్ కానీ అవుతుంది. దీనిని బట్టి ఒక ఆర్బిటాల్ మాత్రం అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ ఈచ్ ఆర్బిటాల్ కెన్ బి అకామిడేటెడ్ ఫర్ 2 ఎలక్ట్రాన్ ఇన్ ది ఆపోజిట్ స్పిన్. దీనిని బట్టి n=1లోని 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక సబ్ లెవెలే ఉన్నది. n=2లోనైతే n=2 అయితే n=1 అండి 2 ఎలక్ట్రాన్. n=2లోనే 4 సబ్ లెవెల్స్ ఉన్నాయి. పీలోని 3 సబ్ లెవెల్, ఎస్లోని 1 సబ్ లెవెల్, టోటల్గా 4 సబ్ లెవెల్. 4 × 2 8 ఎలక్ట్రాన్స్ ఉండగలవు. అలాగే n=3 అనుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 5 సబ్ లెవెల్స్. 5 + 3 + 1 5 + 3 + 1 టోటల్గా ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? 9 సబ్ లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఉంటాయి ఇక్కడ? 18 ఎలక్ట్రాన్స్. n=3. n=4 ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి? 16 సబ్ లెవెల్స్ ఉన్నాయి. ఎన్ని? 7 + 10 + 3 + 1 టోటల్గా 16. n=4 మీన్స్ 32 ఎలక్ట్రాన్. దీనినే సింపుల్గా 2n² అంటున్నాం. 2n². బోర్స్ థియరీలోనే కూడా ఇదే చెప్పుకున్నాం. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షోన్ బై 2n². కానీ అక్కడ చెప్పలేదు, ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం. దీన్ని బట్టి మనం 2n² అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షోన్ బై ది 2n². అక్కడ కూడా చెప్పలేదు, ఇక్కడ నీకు ప్రూవ్ చేస్తున్నాం. అందుకని ఇప్పుడు 2n² అప్లై చేసుకో. సో దట్ ఈజ్ అబౌట్ ది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. కాబట్టి అకార్డింగ్ టు ది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఈచ్ ఆర్బిటాల్ కెన్ బి అకామిడేటెడ్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ది ఆపోజిట్ స్పిన్. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ you can apply the 2n². It represents the maximum number of electrons in the each energy level, main level.